మహానటి సావిత్రి గారు భారతీయ నటీమణి, నిర్మాత, దర్శకురాలు. తన సినీ జీవితంలో సాధించిన ఘనతల గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. స్వర్గీయ మహానటి సావిత్రి గారు తన హావభావాలతో నటించి చిత్ర పరిశ్రమలో అద్భుత నటిగా ప్రసిద్ధి చెందారు. 1950 నుండి 1960 వరకు తెలుగు మరియు తమిళ చిత్రసీమలో తన ఆధిపత్యాన్ని కొనసాగించి ఏకకాలంలో బహుళ భాషలలో అగ్రగామిగా నిలిచిన అసామాన్య నటీమణి సావిత్రి గారు. తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషలలో కలిపి సుమారు 250కు పైగా చిత్రాల్లో నటించిన ఘనత మహానటి సావిత్రి గారిదే. దక్షిణ భారతదేశపు ప్రసిద్ధి చెందిన ఒక భారత నటి, దర్శకురాలు మరియు నిర్మాత అనే పేరు ప్రఖ్యాతులు సంపాదించారు సావిత్రి గారు. దర్శక నిర్మాతగా 1968లో చిన్నారి పాపలు వంటి చిత్రానికి దర్శకత్వం వహించి ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును సొంతం చేసుకున్న ఘనత సావిత్రి గారికి దక్కింది. ఆ నటీమణి నటించిన మాయాబజార్, మిస్సమ్మ, దేవదాసు, గుండమ్మ కథ లాంటి సినిమాలు ఆమె నటించిన ముఖ్యమైన క్లాసికల్ చిత్రాలు. ఆమె ఉత్తమ అభినయ నటనకు నిలువెత్తు నిదర్శనాలు. మాతృదేవత, వింత సంసారం మరియు ప్రాప్తం వంటి సినిమాలకు కూడా దర్శకత్వం వహించి కీర్తి గడించిన అపూర్వ నటీమణి సావిత్రి గారు. డాక్టర్ చక్రవర్తి, గుండమ్మ కథ, మరో ప్రపంచం, దేవదాసు, మాయాబజార్ లాంటి సినిమాలకు ఆమె ఫిలింఫేర్ అవార్డులు మరియు చివరికి మిగిలేది సినిమాలో ఆమె నటనకు గాను రాష్ట్రపతి చేత అవార్డు గెలిచి ప్రసిద్ధి చెందిన నటీమణి సావిత్రి గారు. ఉత్తమ నటిగా నంది అవార్డులు తెలుగు మరియు తమిళంలో గెలుచుకున్న అగ్రనటీమణి సావిత్రి గారు. ఆంధ్ర మహిళా సభ ద్వారా మహానటి బిరుదు మరియు తమిళనాడు ప్రభుత్వం వారిచే నడిగయ్యారు తిలగం అని బిరుదులు పొంది తన సినీ జీవిత ఘనకీర్తిని చాటుకున్న మహానటి సావిత్రి గారు. ఆ మహానటి భారతీయ సినిమాకు చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం వారు ఆమె జ్ఞాపకార్థం ₹5 స్టాంపుని 2011లో విడుదల చేయటం, 1999లో జరిగిన 30వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ఆమెకు ఏ మూన్ అమంగ్ స్టార్స్ పురస్కారం లభించడం ఆమె ఘనతకు నిదర్శనం. ఇలా ఎన్నో ఘనతలు సాధించిన మహానటిగా పరోపకార కార్యక్రమాలకు, పేదల పట్ల ఉదారతకు కూడా ప్రసిద్ధి చెంది అసామాన్యమైన కీర్తిని గడించారు స్వర్గీయ మహానటి సావిత్రి గారు. సో ఇవేనండి స్వర్గీయ మహానటి సావిత్రి గారు సాధించిన ఘనతను తెలుసుకున్నారు కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక విజ్ఞప్తి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని అందించగలరని మా యొక్క ప్రార్థన.